హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రీనా. సో ప్రెసెంట్ మనం ఆరోగ్య డైట్లో ఉన్నాం. ఆహారం మాది, ఆరోగ్యం మీది అనే నినాదంతో గత 7 సంవత్సరాల నుంచి మరి ఆరోగ్యం ఇస్తూ అందరి పెదాల్లో చిరునవ్వును అందిస్తున్న మన లక్ష్మణ్ పూడి గారి బర్త్డే ఈరోజు. సో ఈ బర్త్డే వేడుకల్లో మనం పాలు పంచుకోవడం మనకి నిజంగా చాలా ఆనందదాయకం. సో హిట్ టీవీ తరపు నుంచి, యాజమాన్యం తరపు నుంచి, వ్యూవర్స్ తరపు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేమంతా ఆరోగ్యంగా ఉంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ ఫ్రమ్ త్రూ అవర్ హిట్ టీవీ. సో ఈ టైంలో ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టోరీస్ మేము విన్నాము, చూసాము. సో అలా ఆనందం వెనక ఒక మనిషి ఎవరంటే లక్ష్మణ్ పూడి గారు. సో మీరు ఈ టైంలో ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ హ్యాపీనెస్ చూసి? ఇంత కష్టపడిన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆ కష్టం అంతా పోద్దండి. వాళ్ళు వచ్చి ఆ మాట్లాడినప్పటికి కష్టం అంతా. యాక్చువల్గా ఏంటంటే 54 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కొంచెం అనీజీగా ఉంటుంది కదా. కానీ వీళ్ళు వచ్చి మాకు చెప్తారు, ఈ ఫుడ్ మూలం మాకు ఈ తగ్గినాయి అని, కానీ ఈ నొప్పులన్నీ పోతాయి, మళ్ళీ రెడీ మార్నింగ్ మళ్ళీ రెడీ. సో వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ విన్నాం. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఎవరి సక్సెస్ స్టోరీ వినబోతున్నాం? లక్ష్మణ్ గారు. హాయ్ సార్. లక్ష్మణ్ గారు. మేడం హాయ్. రజనీ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎట్లా అప్రోచ్ అయ్యారు లక్ష్మణ్ గారిని, ఏ విధంగా అప్రోచ్ అయ్యారు, దేని గురించి, ఆరోగ్యం గురించా లేదంటే డైట్ మెయింటైన్ చేద్దామని వచ్చారా? యాక్చువల్గా మేము యూఎస్ఏ వెళ్ళి వచ్చిన తర్వాత ఫిట్నెస్ పెంచుకుందామని నేను ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్ వీడియోస్ అన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు 2-3 చూడడం జరిగింది. అందులో లక్ష్మణ్ పూడి గారిని చూడడం జరిగింది. అప్పటి వరకే మాకు వారి పరిచయము, కొంచెం దూరం బంధువులు కూడా అవుతారు. మా హస్బెండ్ పరిచయం. సో ఇక ఎలాగో ఇక్కడ సిటీకి వచ్చారు కాబట్టి సరే వెళ్ళి కలుద్దామని వచ్చి కలిసినాం. జనరల్గా ఫిట్నెస్ పెంచుకోవడానికి ఆలోచించాం మేము, అంతేగాని ఏదో హెల్త్ ప్రాబ్లం అయితే మొదలు అనుకోలేదు కదా. కాకపోతే జనరల్గా నాకైతే ఓన్లీ వెయిట్ లాస్ ఒకటి చేసుకోవాలి, ఫిట్నెస్ కోసమని వచ్చిన నేను. సో మా హస్బెండ్ కూడా షుగర్ తోని కొంచెం ఒక టాబ్లెట్ వాడుతుండ్రి, దాని గురించి కూడా. So నేను after 3 months of this diet, I am free from that 500 mg tablet. ఒకటే టాబ్లెట్ ఉండే కానీ దాని నుంచి కూడా ఫ్రీ అయిపోయాను వితౌట్ టాబ్లెట్. రివర్స్ డయాబెటిక్ అయింది. తర్వాత నేనేమో 13 kgs వెయిట్ లాస్ అయినా. Oh my God! 13 kgs within 3 months. 3 months లో 13 kgs. ఫుడ్ ఇక్కడ నుంచి పంపించారు. ఇక్కడే అంటే మా రెసిడెన్స్ బోయినపల్లిలో ఉంటది. మా సో ప్రొఫెషనల్ గా వాట్ యు డు సార్ అండ్ మ్యామ్? మేము ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కరీంనగర్. ఐఎమ్ ద చైర్మన్ and past 32 years we run the institutions. And now we are taking rest, and as our children are settled in రెస్ట్ అందుకని enjoy. Yes, that was good. అమెరికాలో వాళ్ళు జాబులు చేస్తున్నారు, సెటిల్ అయ్యారు. మేము 6 months అక్కడ 6 months ఇక్కడ ఉంటున్నాం. గౌతమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కరీంనగర్. డన్. సో ఇక్కడికి జాయిన్ అవ్వక ముందు మీ వెయిట్ ఎంత ఉండేదా? 89 ఉండేవాళ్ళు. సో 76 ఓన్లీ విత్ ద డైట్ ఆఫ్ లక్ష్మణ్ పూడి గారి ఆరోగ్య డైట్. సో ఎట్లా అనిపించింది మీకు డైట్ అంటే? ఒకసారి మన మనసులో ఒక డైట్ తీసుకోవాలి అనుకుంటా, రే ఇవి తినకూడదు అవి తినకూడదు నాన్న రకాలుగా చెప్తూ ఉంటారు. యూ షుడ్ ఫాలో దోస్ థింగ్స్, రైట్? సో మీకు ఎలా అనిపించింది? ఫుడ్ తింటే సరిపోయింది. చాలా మిగిలిపోయింది, అన్ని రకాల రుచులు. మళ్ళీ హ్యాపీ. ఓకే, రియల్ అంటే హ్యాపీ. నాకైతే దానికన్నా ఎక్కువ ఫిట్నెస్ పెరిగింది, హ్యాపీగా ఉన్నా, ఫేస్ లో గ్లో పెరిగింది. సో యూ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్? అంటే ఎందుకంటే లక్ష్మణ్ పూడి గారి నాన్ వెజ్ ఐటమ్స్ లో చాలా రకాలు ఉంటాయి, మంచిగా స్పెషల్ డిషెస్ ఇస్తూ ఉంటారు. చేపల పులుసు అయితే అసలు చెప్పలేము. ఫేవరెట్ అంటే వీళ్ళ దగ్గర తిన్న తర్వాత ఫేవరెట్ అయింది. మనం ఇంట్లో తయారు చేసుకున్నది వేరు, వీళ్ళు చేసేది వేరు కదా. వాళ్ళు టామరిన్ యూజ్ చేయరు.
ఎట్లా చేసినారో మాకు తెలియదు. కానీ రజనీ గారు ఇదో డౌట్ ఉండే ఉంటది. సో మనం చేసుకునేది వేరు, సార్ చేసేది వేరు. ఎప్పుడైనా సార్ కొద్దిగా చెప్పరా డైట్ ఏంటో అని ఎప్పుడు అడిగలేదు. డైట్ అయిపోయినాక మాకు చెప్పింది కదా, కొన్ని కొన్ని తెలుసు మాకు, ఓకే. కానీ మేము చెప్పలేము. అది మమ్మల్ని అడగదు. రైట్. సో కొన్ని కొన్ని ప్రిపేర్ చేయించుకుంటున్నాం సపరేట్ గా. సో లక్ష్మణ్ గారు, సో షుగర్ అన్నారు కదా, డయాబెటీస్ అన్నారు కదా, సో ఎప్పటి నుంచి ఉంది ఆ డయాబెటీస్ అసలు? నాకు ఒక లాస్ట్ 8 years నుంచి ఉండే. ఓకే. అందులో ఎక్సర్సైజ్ తోటి ఫుడ్ తోటి అప్పుడు ఒక 2-3 years వితౌట్ టాబ్లెట్ మెయింటైన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 years 500 mg ఎక్స్మేట్ టాబ్లెట్ వాడాను. తర్వాత నాకేంటి అంటే ఇక కొంత నేను ఫ్రీ అయిపోయినా, ఇన్స్టిట్యూషన్స్ నుంచి లీజ్కి ఇచ్చి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఈ టాబ్లెట్ తోటి బయటకు వెళ్ళాలి అని, అప్పుడేమో వెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం, ఇప్పుడు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో వితౌట్ ఇప్పుడు వీరి ఫుడ్ అయిన తర్వాత టాబ్లెట్ లేదు. అప్పుడు 7.1 7.2 ఉండే HbA1c, ఇప్పుడు 5.8 అయింది. ఇక అమేజింగ్ అంటే మళ్ళీ చాలా హ్యాపీ ఉంది, మంచి స్ట్రెంగ్త్ స్టామినా ఉంది, ఎనర్జెటిక్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరిగింది, LDL తగ్గింది. ట్రైగ్లిజరైడ్స్ కూడా చాలా 60-70కి వచ్చినాయి. అప్పుడు 250 అట్లా ఉండే, 200 above కొన్నిసార్లు ఉండే నాకు కూడా. సో నాకు ఎక్కువ ఉంటుండే యాక్చువల్ గా. సో 60s లోకి వచ్చేసినాయి. సో యువర్ ఫీలింగ్ 30s అనుకోవచ్చా? when we are in 30s what we do, చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళాము అంటే మరి మేము ఎంత ఏజ్ లాగా మా గ్రాండ్ డాటర్ కూడా ఉంది. 6 years గ్రాండ్ డాటర్. 6 years గ్రాండ్ డాటర్. I am 60, she is 56. 56. కానీ మేము 10 kilometers every day 10,000 steps నడుస్తాం. So with the diet you follow these things also. అది మేము ఎప్పుడు చేస్తున్నాం, అది దాంట్లో మనకు చేస్తున్నాము, అది కంటిన్యూ చేసినాం. అంటే మేము జిమ్ కూడా వెళ్తాం రోజు. ఓ మై గాడ్, ఒక కపుల్ అండి బాబు, నిజంగా మిమ్మల్ని తీసుకొని ఇన్స్పైర్ అవ్వాలి నిజంగా. రైట్, ఇట్ వాస్ అమేజింగ్. అంటే మేమేమో వారి ఫుడ్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం చాలా. మేము ఏంటి అంటే ఒకటే డిసైడెడ్, బాడీ లైట్ అనిపించిన తర్వాత ఓకే ఎక్సర్సైజ్ అనేది కామన్, మరి ఈ డైట్ తీసుకునేటప్పుడు జిమ్ జాయిన్ అవ్వడం అనేది 15 years నుంచి వాకింగ్ చేస్తున్నాము, వెయిట్ అంతా తగ్గలేదు. ఓకే, ఎక్సర్సైజ్ ప్లస్ డైట్, ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కావచ్చు, కానీ నాకు పెద్ద ఏం అనిపించలేదు, పెరగలేదు అక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువ. కానీ ఈ డైట్ ద్వారా డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ కలిసి మాత్రం నాకు అమేజింగ్ రిజల్ట్ వచ్చింది. సో ఇప్పుడు డైట్ అయితే మీకేమో జస్ట్ డైట్ అంటే మీ ఫిట్నెస్ కోసం మీరు తీసుకున్నారు, సార్ కేమో డయాబెటీస్. ఓకే, వెయిట్ లాస్ కోసం, వెయిట్ లాస్ ప్లస్ ఫిట్నెస్ 100%, అలా డౌట్ లేదు. నేను 20 kilometers కూడా నడవగలుగుతాను. అసలు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో సార్, అయితే లోపల ఈ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా ఎమోషనల్ గా అవుతారు. 45 minutes 1 hour జిమ్ చేస్తాను, మజిల్ గెయిన్ అవ్వకుండా చక్కటి ఎక్సర్సైజ్. సో ఇప్పుడు డైట్ పంపిస్తారు కదా, మీకు డైట్ సపరేట్ ఉంటుందా, సార్ కి సపరేట్? ఎవరిది వాళ్ళది సెపరేట్. నేమ్ రాసి పంపిస్తారు. మనం ఏదేది మనం చెప్పి నాకు కొంచెం ఫుడ్ ఇంకా కొంచెం ఎక్కువ పంపిస్తారు. వీరికి 3-4 meals సరిపడేది పంపుతారు. అంటే వెయిట్ లాస్ కావద్దు, షుగర్ కంట్రోల్ కావాలి, చాలా ఫుడ్ చాలా పంపించారు వాళ్ళు, అంత మనకు అవసరం పడదు. నాకైతే కరెక్ట్ 50% మిగిలేదు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అకార్డింగ్ టు డైజెషన్ కెపాసిటీ కూడా పంపిస్తారు అన్ని. మళ్ళీ ఇంకొకటి మనకు అసిడిటీ ప్రాబ్లం ఉండదు. గుడ్డు తింటే చాలా ఒక ఎగ్ తింటే యోక్ ఉంటుంది కదా, నాకు చాలా ఎసిడిటీ, నైట్ అంతా నిద్రపోయేవాడిని కదా, ఒక బాటిల్ వాటర్ తాగేవాడిని, అవన్నీ ఉండే. ఇప్పుడు వారి డైట్ తర్వాత ఇప్పుడు 6 ఎగ్గులు తింటున్నాను విత్ యోక్, అయితే ఎలాంటి ఎసిడిటీ కానీ ఉబ్బరం కానీ ఏది లేదు. అది దట్ ఈస్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. 100% ఐ విల్ గివ్ క్రెడిట్ టు హిమ్ ఓన్లీ. సో చాలా విషయాలు అంటే మీరు చాలా మందికి తెలియదు డైట్ అంటే ఏదోలే అనుకుంటారు కానీ వీళ్ళ డైట్ మాత్రం ఎక్సెస్ ఫుడ్ అసలు అట్లా అనుకోదు. కార్బోహైడ్రేట్ లెస్, మనకి ఏది అవసరం బాడీకి లెస్ చేస్తే కార్బోహైడ్రేట్ 0 కూడా ఉండదు. మనకు బాడీకి ఏవైతే అవసరమో అవి వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తారు. అంటే మేము ఇట్స్ ఏ మిరాకిల్ ఫర్ us, ఇట్స్ ఏ మిరాకిల్, మొత్తం వాళ్ళు చూసుకుంటారు, మనం ఒక అద్భుతం. అంతే.
అదే అంటూ ఉంటారు, అసలు నేను ఎంత పెడితే తినలేరమ్మా బాబా అంటూనే ఉంటారు. నేనే దానికి సాక్ష్యం. ఆహా. 50% నేను తినలేకపోయాను, ఆ, మన వల్ల కాదు, ఓకే. అంత పంపిస్తారు. సో మిమ్మల్ని చూసి, మీ ఫిట్నెస్ ని చూసి ఇంకా మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారండి బాబు ఈ వయసులో ఇట్లా ఎట్లా అని ఎవరైనా మీకు క్వశ్చన్స్ వేసారా? ఓ చాలా ఇన్స్పైర్ అవుతారు. ఏది నమ్మరు. ఆ. నమ్మరు. రియల్ మాది అది. అంటే ఇది మేము అన్ని మెయిన్ గా జిమ్ లో, decision- సో యూ కపుల్ గో టు జిమ్, Mm. సో అక్కడ జిమ్ లో వీళ్ళు ఏం తింటున్నారు ఇంత ఎట్లా ఉన్నారు అని వాళ్ళు వచ్చి అడిగారు, అడిగి- చాలా ఆ, 40 అంటే. years అంటారు వాళ్ళు. ఆ. గ్రాడ్యుయేట్ ఉందని ఫోటో కూడా చూపించారు. ఓకే. సో దెన్ వాట్ యు సే టు దెమ్? రీజన్ టు ఫుడ్ ఓన్లీ. మేము ఈ ఫుడ్ ఫాలో ఫుడ్ మంచిగా అవుతున్నాము. తినాలి. మొత్తం ఫుడ్ మీదనే వాదన కూడా పెట్టదు కదా, మనం చేసే పని కూడా మనం చేయాలి. నేను ఇంట్లో జనరల్ గా ఏం వర్క్ చేయ కాబట్టి కొంచెం అందరూ రిలాక్స్ మోడ్ లో ఉన్నారు Yeah, మీరు yeah, already. ఇప్పుడు. దాని వరకు అయితే అంటే మేము ఒక 35 years అరౌండ్ ద క్లాక్ వర్క్ సో చేస్తాం. కొంచెం ఇప్పుడు వీరు ఎలా చేస్తున్నారో అరౌండ్ ద క్లాక్ అందరి గురించి ఆలోచించి మేము కూడా thousands of students, మాకు అప్పుడు కొంచెం మాకు effect 4 అయింది schools కొంచెం. కాలేజ్ ఉండే. Oh. స్ట్రెయిన్ బాగా అవుతుండే అప్పుడు. Mm. ఇప్పుడు సో ఇప్పుడు మేము మా మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. జనరల్ గా కరీంనగర్ లో మేము అందరికీ తెలుసు. Okay. కరీంనగర్. కరీంనగర్. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు సజెస్ట్ చేస్తున్నారా మరి? ఆ, అంటే చాలా మంది అడుగుతారు. చూసి inspire అయ్యి మేము చెప్పిన చేసి వాళ్ళు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీలో అయితే అందరూ ఇవే ఫాలో అవుతుంది. Oh, Almost. God. ఎక్కువ రైస్ మానేసి. అంటే అందరూ చాలా మంచి, అంటే పెద్ద Ah, ఫ్యామిలీ మాది. ah. ఇప్పుడు ఒక అన్నయ్య, మా ఒక బ్రదర్ రైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ ఓకే. బోయినపల్లి నరసింహరావు అని, Mm. ఆయన వైఫ్, తర్వాత ఇంకో అన్నయ్య స్టేట్ రైస్ మిల్లర్స్ వర్కింగ్ Oh, ప్రెసిడెంట్. okay. ఆయన గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది Mm, అని, అంటే mm, ఈజ్ ఏ mm. బిజినెస్ మ్యాన్. Mm, mm. సో చాలా వ్యాపారాలు ఉన్నాయి, Mm. గ్యాస్ అవన్నీ. Mm. సో మేము కలిసినప్పుడు అరే నీ ఏంద్ర ఇంత అద్భుతంగా తయారైనవు అంటే అంతకు దట్ ముందు ఏమైనా వెయిట్ ఉండేవాళ్ళ సార్? నేను సేమ్ వెయిట్ 70, ఎప్పుడు 70. అదే వెయిట్ సేమ్ మెయింటైన్ చేసుకోవాలి, వెయిట్ Ah. ప్రాబ్లం లేదు. లేదు. కాబట్టి ఫుడ్ ఎక్కువ ఇచ్చారు. Okay. ఇప్పుడు మళ్ళీ మామూలు రేట్ ఇస్తే ఫుడ్ తక్కువ ఇస్తే మళ్ళీ వెయిట్ తక్కువ, తగ్గిపోతుంది. పర్ఫెక్ట్ కరెక్టే ఉన్నారు కదా, అవును. వెయిట్ ప్రాబ్లం లేదు, Ah. ఓన్లీ డయాబెటిక్ కొంచెం అంతే. Okay. అది క్లియర్ అది So, పూర్తి రివర్స్ డయాబెటిక్ Reverse ఈ అయిపోయింది. ఫుడ్ వల్ల. తర్వాత ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం. బాగా ఎక్కువ ఏం లేకుండే, Mm. ఫ్రై రైసెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉండే. Mm. ఇంకొకటి ఏంటంటే వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ టు ఈట్ ఎనీ ఫుడ్, ఎందుకంటే మాకు లక్ష్మణ్ పూడి ఉన్నారనే భరోసా. మళ్ళీ ఒక 3 నెలలు తింటే అయిపోతుంది కదా, మాకు So, ఏమున్నదని ఇష్టం ఉన్న ఫుడ్ అన్ని starting తింటున్నాం కానీ ఫుడ్స్. ఒకవేళ అయినా కూడా మళ్ళీ మనం 1-2 months ఓకే. ఓకే. యా యా. సో ప్రెసెంట్ అయితే సార్ ఇచ్చిన డైట్ తప్ప ఇంకా మీరు ఏం ఏ, ఫాలో లేదు. అవ్వట్లేదు, డైట్ అంటే ఇప్పుడు వారు పంపించేది అంతకుముందు, Ah. ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొత్తం 100% వారి అయితే మనం అంటే చేయలేము. కుక్ ఉన్నది అంటే ఇక. కొన్ని చేయగలుగుతాం, కొన్ని. మనం వాళ్ళ 100% చేయలేము. ఓకే. అంటే మళ్ళీ కొంచెం ఏమైనా తేడా వస్తే మళ్ళీ 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 అలా సార్ అని ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయడం. తెప్పించుకోవచ్చు, వాడు మళ్ళీ. మందు పంపిస్తారు, అంటే మాకు ఇప్పటికి కూడా రెగ్యులర్ గా వారిది కొబ్బరి నూనె వాడుతున్నాం. కొబ్బరి Okay. నూనె, నిమ్మకాయ మాత్రం Compulsory. 100%. మేము ఎక్కడికి వెళ్ళినా అది మాతో పాటు ఉంటుంది. మేము ఫుడ్ ప్రిపరేషన్ కూడా కొబ్బరి దాంతోనే చేస్తారు. రైట్, సూపర్ అండి. దట్ వాజ్ అన్ అమేజింగ్ సక్సెస్ఫుల్ స్టోరీ బై యూ కపుల్స్. దట్ వాజ్ అమేజింగ్. అండ్ ఒక్కవేళ మా హిట్ టీవీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటే ఏ విధంగా చెప్పుకుంటారు నేను చూడాలని ఉంది నాకు లక్ష్మణ్ గారికి. అసలు అట్లా మామూలుగా ఏదో థ్యాంక్స్ చెప్తే అయిపోయింది కాదు అయిపోయింది ఇది. కాదు. సో మనం ఇంకా కొంతమందికి ఇన్స్పైర్ చేస్తే Yeah. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ హెల్త్ మంచిగా అవుతుంది, అదే వారికి థ్యాంక్స్. హిట్ టీవీ ప్రేక్షకులకు మా తరఫున మేమే ఒక ఉదాహరణ. తర్వాత దాంతో ఏంటి అంటే మేము ఎంతో మందికి విద్యాదానం చేసినాం కాబట్టి మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మేము మరి సేమ్ లక్ష్మణ్ పూడి గారు ఇట్లా చేశారు అని మేము రిఫర్ చేస్తున్నాం. వారికి కూడా ఎంతో మంది వస్తున్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలే కాకుండా ఈ ఆరోగ్యానికి వీరు ఇంత నిర్విరామ కృషి యమన్ సర్వీస్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుడు వారికి ఆయుష్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మరోసారి అన్ని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి నాకంటే వయసులో వచ్చినా కాబట్టి ఆశీర్వచనాలు ఇస్తూ మరి మనందరికీ ఇదే విధంగా ఎప్పుడు మన చిరునవ్వులు ఉండాలని వారు మనకు అటువంటి ఫుడ్ తయారు చేసి ఇవ్వాలి. అందరికి అందివ్వాలని కోరుకుంటున్నాను. That was మనకి amazing. మనకి హ్యాపీనెస్ పెరుగుతుంది అవును. మనకు, ఆ. ఎందుకంటే అన్ని చేంజ్ వస్తుంటాయి కదా. ఆ. సో అమేజింగ్. అసలు ఫస్ట్ చేంజ్ ఏం చూసారు మీలో? మీకు ఇప్పుడు ఫిట్ గా ఉండాలనుకున్నారు. సో వెన్ యూ స్టార్టెడ్ దిస్ డైట్ ఫస్ట్ చేంజ్ ఏం చూసారు?
వెయిట్ లాస్ అయిన కొద్ది మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ అండ్ లైట్ వెయిట్ ఇన్ ద లైట్ బాడీ. వెయిట్ అవుతుంటది, మనం చేసేది ఇంకెక్కువ చేయాలి. నాకైతే ఆ, విచిత్రం ఆ. ఏంటి అంటే తిండి తక్కువ స్ట్రెంగ్త్ ఎక్కువ. ఇది చాలా ఎక్కువ ప్రోటీన్స్ అండ్ అవి ఆ, అందుతున్నాయి అంటే మనం కాబట్టి- అంతకుముందు ఈ ఫుడ్ ఈ రైస్ అంత తింటే మళ్ళీ బెల్లీ ఫుల్ foods ఉంటది కూడా, కదా, అంత హెవీ ఉంటది కదా. మ్మ్. ఇప్పుడు అలా లేదు, మ్మ్. మంచిగా భోజనం అన్ని చేస్తారు. స్టామినా బాగా, అన్ని ఎనర్జీ. చేస్తారు అందులో, అన్ని వాడతారు వాళ్ళు. ఆ, కాకపోతే డైరెక్ట్ రైస్ ఉండదు, carbs, no carbs, No right. carbs, ఆ. చపాతి పౌడర్ అది కాకుండా డిఫరెంట్ మ్మ్. మిర్చి చేస్తారు, అది ఏందో అర్థం కాదు, చెప్పిండి ఉండదు అందులో అసలు. అదే విచిత్రం అది, అంటున్నా. same. ఇంత తేడా ఉండదు. ఇప్పటికే నా చిట్కని మీరు అసలు కొన్ని అడిగారా? తెలుసు, అన్ని తెలియదు. కొన్ని తెలుసు, అన్ని ఆ, తెలియదు. కాన్ఫిడెన్షియల్. ఆ. వారు చెప్పే టైం అందరు చెప్తారు. చెప్తారు కానీ టైం ఉందంటారు. అంతే అంతే కదా మరి. ఎస్, దట్ వాజ్ అన్ అమేజింగ్ స్టోరీ బై దెమ్. సో ఇట్లా నిజంగా వాళ్ళ మాటలు వింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూర్చుని నేను ఇన్ని సిరీస్ చూస్తుంటే ఎట్లా అసలు అది అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ అన్నమాట. ఒక ఆహారంతో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతున్నాయి అంటే ఇట్స్ రియల్లీ సార్ చెప్పినట్టు దట్ వాజ్ అ మిరకిల్ అనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ కంటెంట్ అండి. నేనేమంటున్నానంటే నా మ్మ్. కోరిక ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు. మ్మ్. ఆషామాషి వ్యవహారం కాదు, విద్య దానం అవును. అనే డైలాగ్ పడి. కానీ సక్సెస్ స్టోరీ కరీంనగర్లో నెంబర్ 1. ఎస్. ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు, కరెక్ట్ ఫ్రీ అయిపోయారు. వీళ్ళ స్టోరీ ఇది. ఇప్పుడు చిలక గూరంలో చాలా ఎంజాయ్ చేస్తారు, నెంబర్ 1. ఇప్పుడు ఇంకొక తల్లిదండ్రులను తీసుకున్నాం, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. వీళ్ళకి పెళ్లి చేసినప్పటికీ వాళ్ళు అలసిపోతున్నారండి. నేనేమంటున్నానంటే వీళ్ళలాగే వాళ్ళు కూడా, నేను యాక్చువల్గా ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మీరు డైట్ చేయండి, వీళ్ళలాగే Correct. ఆనందంగా True. ఉండండి. ట్రూ. ఏం చేస్తున్నారంటే చాలామంది పిల్లలను పెద్ద చేసి వీళ్ళని ఒక పొజిషన్ తీసుకురావడానికి కష్టపడుతున్నారు. షుగర్ వ్యాధి, హార్ట్, అన్ని వ్యాధులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అమెరికాలో సెటిల్ అవుతున్నారు. వీళ్ళ బాధలు ఎవరు చూడట్లేదు. నేనేమంటున్నానంటే నేనున్నా, మన ఆహార విధానం హ్యాపీగా డైట్ చేసుకుంటారు. Correct. పిల్లల్ని పంపించారు కదా, ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తారు మీరు. వచ్చేసిన వాళ్ళు. వచ్చేసారు. ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు టైట్ చూడండి, ఎక్కడైనా స్కిన్ లూజ్ అయిందా టైట్ కొంచెం చూసారు లేదు, అసలు నాకంటే మెరిసిపోతుంది మేడం అయితే. చూడండి. నేనంటే మేకప్ లో ఉన్నాను. నేను Nothing. అదే we అంటున్నాను. came as it is. కానీ మీ dimples బాగున్నాయి. అసలు ఎక్కడ కూడా చూడండి ఎంత టైట్గా ఉందో. ఆ. అందుకే అందరినీ ఆరోగ్యంగా ఉండండి. మీరు ఎలా బతికారు మీ పిల్లలు కూడా అలాగే బతకాలి. మీరు ఆరోగ్యంగా ఉండండి, వాళ్ళకి టెన్షన్లు పెట్టకండి. ఎవరే నాకు ఒంట్లో బాగాలేదురా, నాకు షుగర్ వచ్చిందిరా, ఈలు కట్టిందిరా, హార్ట్ రా, అది ఇది ఈ పిల్లలు వేసుకున్నాం అన్నది కాకుండా ఏంటి మీ ఇద్దరు ఏంటి రోజు వెళ్ళిపోతారు బయటికి వెళ్తున్నారా, ఆ డైలాగ్ కావాలి పిల్లలు. ఇవాళ ఎక్కడికి వెళ్ళారు, పలానా చోటుకి వెళ్ళాం, ఓకే హ్యాపీయా, ఓకే గురించి నేను ఎంత నడిచాను, నేను జిమ్కి వెళ్ళాను అని చెప్తుంటే వాళ్ళకి హ్యాపీయే కదా. అది వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ డైట్ మొదలు పెట్టమని చెప్పి. ఎన్ని సంవత్సరాలు తిన్నారమ్మా? ఒక 50 సంవత్సరాలు తిన్నారు, అంతే. ఇంకో 30 సంవత్సరాలు ఈ డైట్ చేశారు అంతే. పిల్లలు మీరు హ్యాపీగా ఉంటారు. మేము 60 తిన్నాము, ఇప్పుడు ఇక 20 వీరి డైట్. అది నా కోరిక. ఎవ్రీ నాకు ఇయర్, అలా ఎవ్రీ ఇయర్ 3 months. మా వాళ్ళు మేము ఫిక్స్డ్ లైఫ్ మొత్తం every year 3 months. రైస్ అట్లా అట్లేం తినము. ఇదే కానీ ఫాలో అవుతూ కొంచెం ఇష్టం ఉన్నది తినొచ్చు ఇక, ఎందుకంటే వీరి డైట్ ఉందనే భరోసా. అది ఎంత మాట అసలు. అసలు ప్రాబ్లం లేదు మనకి. ఒక వారం రోజులు తినండి, వారం రోజులు తినండి, అప్పుడు ఏమీ కాదు కదా మనకి. అట్లా ఎంజాయ్. అంతకుముందు ఏంటంటే ఏది తింటే ఏమవుతుందో అనే భయం. భయం. ఇప్పుడు ఏం భయం లేదు, మన చేతిలో ఉంది ఆరోగ్యం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలి, మన గట్ కి ఏం ఉపయోగపడుతుందో అని ఎగ్జాక్ట్లీ తెలిస్తే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అది వారికి తెలుసు. వాళ్ళకి తెలుసు, అది తెలుసు వాళ్ళకి. మాకు తెలిసినట్టు. దట్ వాస్ అమేజింగ్ అండి. సో మంచిగా కరెక్ట్ గా ఫాలో అయ్యారు సార్ వాళ్ళు కూడా డైట్ 100% ఫాలో అయ్యారు, 100% తిన్నాం. ఎక్కడ పోయినా మేము ఈ ఆయిల్ no. ఆయిల్ వాడము, కొబ్బరి నూనెతోనే వంట చేయించుకొని తింటాం. ఓకే, అలవాటు అయిపోయింది మీకు బాగా. కానీ చాలా బాగుంటది. ఓకే. మొదలు 1-2 days మనకు స్మెల్ అనిపిస్తుంది, తర్వాత 3rd day నుంచి నాకైతే వడాలు, తర్వాత వారి డైట్ లో చాలా ఇష్టం వడాలు, తర్వాత చికెన్. చికెన్ Okay. ఫ్రై, చాలా పులుసు చాలా బాగుంటది. మేడం కేమో ఫిష్. పిజ్జా అయితే అసలు అమేజింగ్. పిజ్జా కూడా ఉందా ఆ, సార్? అయ్యో, ఇడ్లీలు, వీళ్ళ పిజ్జా, ఫ్యామిలీ ఉప్మా. పిజ్జా ఎంత బాగుంటుందో. బిర్యానీ ఒకటేంటి, కదా వంకాయతో దోశ పంపించారు ఎంతకి మీకు? ఆ, అన్నీ అన్ని అన్ని అయ్యో దోశలు అయితే 5 or 6 పర్ డే పంపించారు.
అసలు పచ్చడి, రోటీ పచ్చడి అసలు అమేజింగ్. హైలైట్ ఇక ఏదని చెప్పలేమండి, అన్ని బాగుంటాయి. బాగుంటాయి. హైలైట్ ఆఫ్ ది అంటే పచ్చడి. ఆ పచ్చళ్ళు అయితే మాకు మేము బాగున్నాయి మాకు రెండు మూడు ఎక్కువ పంపించేది. మంచిగా చాలా బాగుంటుంది. దట్ వాస్ అమేజింగ్. తర్వాత జ్యూసులు, అది వెజిటబుల్ సూపులు, ఆ సూపులు అయితే వీళ్ళ ఫాదర్ 83 years old, ఆయనకి ఇస్తే ఆయన ఎంత అంటే చాలా ఇష్టపడి వచ్చిన దాన్ని తాగేవాళ్ళు. ఈ మన కొబ్బరి నూనె అయితే ఎక్కువ లేదు, తక్కువ వేయరు, మంచిగానే వేసి చేస్తారు మనకు. మంచిగా ఫ్రై చేస్తారు, మంచిగా ఆయిల్ వేస్తారు. చికెన్ 65 కూడా పంపించారు ఒక రోజు. వాటి సూప్ చాలా బాగుంటుంది. అన్ని పంపించిందండి వాళ్ళు. ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ దట్ సూప్. నేనైతే పిజ్జా ఫ్యాన్, తర్వాత ఫిష్ చికెన్ 65 ఫ్యాన్. చాలా బాగా చేసింది. ఇక ఎగ్స్ డైలీ ఎగ్స్ కంపల్సరీ 2 eggs తినాల్సింది. అంతే. అంతకుముందు ఒక్క చిన్న యోక్ తింటేనే నాకు అంత ఇబ్బంది అయ్యేది. ఇక వారితోటి 6 అయినా ఇప్పుడు 6 eggs కూడా తినగలుగుతాం. ధైర్యం అది ఈజీగా తిందాం. మనకి ఏమన్నా అంటే అది ఉన్నాడు కదా. సో సార్ నాకు డౌట్, అది ఓకేనా? ఇప్పుడు మీ డైట్ ఒక 3 months ఫాలో అవుతున్నారు, గట్టిగా బాగుంటుంది. సో దెన్ ఆఫ్టర్ అంటే మామూలుగా ఎక్కువగా తీసుకోకుండా మనం ఏమేమి తీసుకోవాలో తింటూ ఉంటే ఓకే, నార్మల్ గానే ఉంటుంది. తీసుకుంటే వైట్ అనేది అవాయిడ్ చేసేది. వైట్ అనేది అసలు తీసుకోవాలి. బ్రౌన్ రైస్ కొత్తగా వంట మనం కిచెన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆరోగ్యవంతులు ఎటువంటి అంటే ఫ్యూచర్ లో అనారోగ్యం పాలవకుండా ఉండడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అనారోగ్యవంతులు అయిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రతి ఇంట్లో మన వీడియో ఉంటుంది. వంటగదిని మార్చుకుంటే సరిపోతుంది. ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎలా మనం వంట చేసుకోవాలని చెప్తారు అయిపోయిన తర్వాత. మళ్ళీ ఎవ్రీ డే మా మిసెస్ అడిగేవాళ్ళు పాపం ఓపిక్గా అన్ని. అది చాలా సర్వీస్ అయితే అది మంచి ఫుడ్ వచ్చినప్పుడు చాలా సార్లు అడిగినాయి. 1-2 months అయిన తర్వాత నాకు తెలిసిపోయింది. అంటే ఉంటాయి అంటే జనరల్ గా దట్ షోస్ దేర్ ప్యాషన్ ఓవర్ ద ప్రొఫెషన్. ప్యాషన్ ఓవర్ ద ప్రొఫెషన్. 9:30 పాపం ఫోన్ చేసినా వాళ్ళు మొత్తం రెస్పాండ్ అయ్యి నేనేమనకపోయేవాళ్ళని, ఆమెనే పాపం. మరి ఏమన్నా అంటే మరి మేడం అంటారు కదా మీరు, అందుకోసం మనం ఫాలో కావాలి, నలుగురికి చెప్పాలి. నా కాన్సెప్ట్ అయితే అంతే. అంటే షీ ఈజ్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. మంచి జరిగింది నలుగురు చెప్పాలి, అంతే. అంతే కదా, మన ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్తున్నాం. ఇందులో మనకి ఏమీ లేదు, హ్యాపీగా ఉండాలి. రైట్ మ్యామ్, ఎస్ దట్ వాజ్ అమేజింగ్ రజనీ గారు. సో సార్ నా చూపంతా మేడం డింపుల్ మీదే ఉంది. మీకు ఆ డింపుల్స్ నచ్చే అసలు పెళ్లి చూపులు అది చూసేనే ఫ్లాట్ అయిపోయింది. ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్, బట్ ఒక 1 hour మేము కలిసి మమ్మల్ని వేరే రూమ్ లో పంపించారు. పంపిస్తే నేను మాట్లాడినా. నాది MSc కెమిస్ట్రీ మీడియా, ఆమె MSc మైక్రోబయాలజీ బిఎడ్, హైలీ క్వాలిఫైడ్. అప్పుడే దీన్ డేస్ ఐ డిడ్ మై పీజీ ఇన్ ఢిల్లీ నియర్ మోదీనగర్. ఆమె కాకతీయ. సో బాగా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఫాదర్ అగ్రికల్చర్ బిఎస్సి. సో ట్రీ మొత్తం. ఎందుకంటే నా కళ్ళు అక్కడికే వెళ్తున్నాయి. మరి మీకు అయ్యో, ఇప్పుడు ఇంకొకటి తెలుసా మీకు, చెన్నంనేని రమేష్ గారు ఉన్నారు కదా, వారు వీరి కజినే. ఆయన కూడా డింపుల్ పడుతుంది, మీరు గమనించండి. మళ్ళీ మా కొడుకు పడుతుంది. మళ్ళీ మా కొడుకు కూడా అదే సేమ్ డింపుల్. సునీత అనే సింగర్ ఉంది కదా, ఒకటి వేడుక సినిమా తీసినప్పుడు నా బ్రదర్ ఇలా తీసాడు, పొన్నమనేని వెంకటేశ్వర. అయితే తీసినప్పుడు బావా రండి అంటే మేము వేయినాం. పోతే ఆ డింపుల్ చూసి ఆమె ఫ్లాట్ అన్నట్టు మా కొడుకుది. సో అది ఇప్పుడు 3 తరాలు కవర్ అయినాయి. సీరియల్ సినిమాస్ ఏం ట్రై చేయలేదా? మాకు కొంచెం మాట ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ అంత సెపరేట్ కాబట్టి ట్రాక్ అంతా. మేము ఈ ఫీల్డ్ కాబట్టి మా పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ హైలీ క్వాలిఫైడ్. ప్రస్తుతం యుఎస్ఏ ఉన్నారు. All are from BITS Pilani and they did their MBAs there. Though they got in ISB and IIM also, they went there. సో చక్కటి they అందరినీ సెటిల్ చేసి యు ఆర్ ఆల్సో సెటిల్డ్ నౌ. సెటిల్ అయిపోయారు వాళ్ళు. అంటే గాట్ నైస్ పిల్లర్. మేమే వీరెలా అయితే ఇష్టంగా పనిచేస్తే ఇంత పేరు వస్తుందో, మేము కూడా అది ఇష్టంగా పనిచేసాం. ఒక 3 decades చేసాం, బాగా సక్సెస్ అయినాం. కరీంనగర్ లో ఎవరు అడిగినా మేము అందరికి రీనోన్డ్ నేమ్, హౌస్ హోల్డ్ నేమ్. ఇది వీరిలాగా. ఇప్పుడు విద్యాదానం చేశారు, ఇప్పుడు ఆరోగ్య దానం. అంతే కట్టుకున్నారు. అంతే చెప్తున్నారు. అదే వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఈ సందర్భంగా. మీ హిట్ ప్రేక్షకులకు కూడా తెలియపరిచేది ఏంటంటే, కరీంనగర్ లో వారు ఒకవేళ మాకు అనుమతి ఇస్తే
మేము 100% కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే మేము సెంటర్లో ప్రకాష్గంజ్లో మాది ఒక 22 గుంటల భూమి ఉంది, అందులో ఒక 40,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఉంది. అందులో వీరికి ఫ్రీగా, ఎందుకంటే ఆరోగ్య దానం చేయడానికి మేము అకామిడేషన్ ఇస్తాం. మాది సెంటర్ అంటే బాగా కమర్షియల్ది, అందులో ఇస్తాము. వారు వస్తారని కూడా మరి ఆశిస్తున్నా. సో వస్తే డెఫినెట్గా ఎందుకంటే మేము బిజినెస్ కమ్యూనిటీలో మా రెసిడెంట్స్ ఉంది. సో బిజినెస్ పీపుల్ కొంచెం ఒబేస్ ఉంటారు కాబట్టి వారికి హెల్ప్ అవుతుంది అనే ఆలోచనతోటి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ప్లేస్ లో మా వాళ్ళకి కూడా మంచి జరగాలి, వేరే వాళ్ళకి జరగద్దని కాదు, అక్కడ ఫస్ట్ చేయాలని అట్లా ఇంటెన్షన్. Yeah. సో దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ థాట్ అండి. సో మరి మీరేమంటారు? ఆలోచిస్తారా? ఆలోచించడం లేదు. కొంచెం సో కరీంనగర్ లో మరొక బ్రాంచ్ రాబోతుంది అని అనుకోవచ్చు, ఆరోగ్య డైట్. అదే ఢిల్లీ ప్రోగ్రామ్ దొరుకుతుంది మీకు తెలుసు. యా అది చూసుకున్న తర్వాత Yeah. నెక్స్ట్ మా వైపు దృష్టి సారిస్తారు. ఫస్ట్ ఢిల్లీ వైపు సారించిన తర్వాత కరీంనగర్ వైపు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ Thank you, టైమ్ అండ్ thank బ్యూటిఫుల్ సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మణి గారు, ఇలాగే ఎంతో మంది చాలా ఇంట్లో వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోలేని పరిస్థితుల్లో మీరు ఒక ఆప్షన్ ఉన్నారని తెలియాలని మా ఉద్దేశం. సో ఆప్షన్ మీరు ఎంచుకోండి, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా హిట్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ స్టోరీ చూసి విని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాం. సో మరో సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.